నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణాయ నమః. మెగా9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. జూలై 22, 2025 మంగళవారం నాటి దిన ఫలితాలలో భాగంగా పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:56 వరకు, సాయంత్రం సూర్యాస్తమ సమయం 6:49. ఈరోజు తిథి ద్వాదశి ఉదయం 7:06 వరకు, తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రం మృగశిర రాత్రి 7:24 వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్ర ప్రవేశము. వర్జం తెల్లవారుజామున 3:16 నుంచి తెల్లవారి 4:46 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:30 నుంచి ఉదయం 9:22 వరకు, తిరిగి మరలా రాత్రి 11:16 నుంచి రాత్రి 12 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3:35 నుంచి సాయంత్రం 5:12 వరకు. యమగండ కాలం ఉదయం 9:09 నుంచి ఉదయం 10:45 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:20 నుంచి తెల్లవారి 5:08 వరకు. అమృత ఘడియలు ఉదయం 11:14 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. జూలై నెల 22, 2025 మంగళవారం నాటి దిన ఫలితాలలో భాగంగా గ్రహస్థితులు కూడా చూసినట్టయితే తెల్లవారుజామున మొదలుపెట్టినట్టయితే కనుక సూర్యుడు కర్కాటక రాశిలో 0.6 డిగ్రీస్లోనూ ఉన్నాడు. చంద్రుడు ధనుస్సు రాశిలో మూలా నక్షత్రం మీద ఉన్నాడు. అయితే శుక్రుడు కర్కాటక రాశిలోను, బుధుడు మిథున రాశిలోను, కుజుడు మేషరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని కుంభరాశిలో వక్రగతిలోను, రాహు మేషరాశిలో, కేతు తులారాశిలో సంచారం చేస్తున్నారు. ఈరోజు మంగళవారం కావడం మూలంగా కుజగ్రహ ప్రభావం కలిగినటువంటి రోజు. మంగళుడు మేషరాశిలో శక్తివంతంగా ఉన్నాడు. దీనివల్ల ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ప్రతి ఒక్కరికి కూడా ఎలా ఉంటుందంటే ప్రభావము విపరీతమైన శక్తిమంతులు, పనులలో వేగము, క్రియాశీలత పెరగడంతో పాటు చంద్రుడు మూలా నక్షత్రంలో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కనుక ఆధ్యాత్మిక ఆలోచనలు, మంచి చెడ అనేది తెలియడంతో పాటు మంచి గుణాలు కలిగినటువంటి వారిగా ఉండబోతున్నారు. మితిమీరిన భావోద్వేగాలు కూడా వీరికి ఏర్పడవచ్చు. అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక విద్యార్థులకు పోటీ పరీక్షల దిశగా కనుక మీరు ప్రయత్నం చేస్తే సక్సెస్ సాధిస్తారు. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక అధికారుల మద్దతు వల్ల మీకు సపోర్ట్ లభించడం వల్ల విదేశాలు వెళ్ళడానికి కానీ, లేదా ఉన్న స్థానం నుంచే వేరే స్థానానికి ప్రమోషన్స్ కానీ, ప్రమోషన్స్ పట్టికలో మీ యొక్క పేరు ఉండడము, ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభం కావడము జరుగుతుంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఆర్మీ, పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్ఫర్మేషన్ రంగాలలో ఎవరైతే చేస్తున్నారో వారికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే వ్యవసాయానికి సంబంధించి చూసినట్టయితే బలమైన వ్యవస్థ అంటే కొంచెము క్రిటికల్గా ఉండే అంశాలు కాకుండా మీరు మీ యొక్క పంటల తీరుని మెరుగుపరచుకోవడం కానీ, పంటలు వేసే విధానంలో మెరుగుపరచుకోవడం కానీ చేసినట్టయితే కనుక మీ సాగులో పురోగతి కనబడుతుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఆకస్మిక గాయాలు తగిలే అవకాశం కనబడుతోంది, ప్రమాదాల సూచన కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. హనుమాన్ చాలీసా అప్పటికప్పుడు చదువుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ విషయాలలో నిర్ణయాలు తీసుకునే సమయం ఏర్పడింది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా మంగళవారం రోజు హనుమంతుడిని పూజ చేయడం కానీ, స్వామివారి ఆలయ దర్శనం చేసుకొని ఆకు, వక్క, తాంబూలము ఇవి స్వామివారికి సమర్పించే ప్రయత్నం చేసినట్టయితే కొంత సానుకూలమయ్యే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కనుక శ్రమ ఎక్కువ కనబడుతుంది, ఫలితము శూన్యమవుతుంది. అయినప్పటికీ నిరాశ చెందకండి. కొన్ని కోర్సులకు మీరు ఏదైతే కోర్సులు ఎంచుకున్నారో ఆ కోర్సులకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. నిరాశ చెందకండి. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక గడువు దాటి ఉన్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ కానీ, భూములకు సంబంధించిన వ్యాపారాలు కానీ, లేదా భవన నిర్మాణ సామాగ్రికి సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి వృద్ధి కనబడేటట్టుగా, లాభం వచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పొలాల కూలీల నిర్వహణలో
అంతరాయం తల ఎత్తే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జీర్ణ సంబంధిత సమస్యలు కొద్దిగా ఉండే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబ సభ్యులతో ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు, చర్చలు జరిపాకే మీరు ఇతరత్రా ప్రయత్నాలు చేసుకున్నట్టయితే నష్టపోకుండా ఉండే అవకాశం ఉంది. పరిహారంగా రక్తదానం చేయడం మేలు. దీంతో పాటు మంగళవారం రోజు రుద్రాభిషేకం కనుక చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కమ్యూనికేషన్కి సంబంధించిన చదువు చదువుతున్న వాళ్ళకి, మీడియా రంగాలకు సంబంధించిన చదువు చదువుతున్న వాళ్ళకి, అంటే జర్నలిజం కావచ్చు, న్యూస్ కావచ్చు, ఇలాగా ఆ సంబంధిత చదువులు చదువుతున్న వారికి ప్రయోజనంతో పాటు విజయం కూడా కలిగే అవకాశం ఉంది. కెరియర్ సెట్ చేసుకోవటానికి ఇది అనువైన సమయము. ఉద్యోగస్తులు చూస్తున్నట్టయితే కనుక మల్టీ టాస్కింగ్ వల్ల రాణించగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక ట్రావెల్, బుక్స్ యొక్క సేల్స్ బాగా జరిగే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు మీ యొక్క సాగుబడి ఏదైతే ఉంటుందో ఆ సాగు చేసిన పంట దిగుబడికి సరి అయిన ధర రావడము, ప్రభుత్వ పథకాలు మీకు వర్తించేటట్టు ఉండడము, దీంతో పాటుగా మీరు రుణాల కోసం వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఈ సమయంలో అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే జరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చెవు, ముక్కు, గొంతుకు సంబంధించిన అంటే ఈఎన్టీకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూస్తున్నట్టయితే కనుక బంధువుల నుంచి కొన్ని వార్తలు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణ సూచనలు కూడా గోచరిస్తున్నాయి. పరిహారంగా హనుమంతుడి ఆలయంలో తీర్థ ప్రసాదాలు ఏవైనా దానంగా ఇచ్చినట్టయితే మంచినీళ్ళు కానీ, పులిహార కానీ, ఏదైనా పెరుగన్నం కానీ ఇలాగా ప్రసాదాన్ని దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు నర్సింగ్, హోమ్ సైన్సు ఇవి చదువుతున్న విద్యార్థులకు శుభదినము. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఈరోజు సామాన్యంగానే ఉండబోతుంది, కానీ పెద్దగా ప్రత్యేకంగా ఈరోజు అయితే ఏమీ కనిపించట్లేదు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మహిళల కోసము ఎవరైతే ఉత్పత్తులు చేస్తారో ఆ ప్రోడక్ట్స్ సేల్స్ బాగా అయ్యేటట్టుగా గోచరిస్తోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక నీటి వనరులను బాగా వినియోగించుకుంటేనే మీ పంట మీకు చేతికి అందే అవకాశం కనబడుతోంది. ఈ దిశగా రైతులు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అజీర్తి, దాహము, రక్తపోటు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. అవసరమైతే డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి ఒడిదుడుకులు లేవు. కుటుంబం సామరస్యంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము మంగళవారము అమ్మవారి చండికా అమ్మవారి యొక్క ఆలయ సందర్శనం చేయడం కానీ లేదా పఠనం చేయడం కానీ చేస్తూ తెల్లని వస్తువులను దానంగా ఇచ్చుకుంటే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు లీడర్షిప్ చదివే వాళ్ళు, మేనేజ్మెంట్ స్టడీస్ చేసే వాళ్ళకి విశేషంగా డెవలప్మెంట్, గ్రోత్ కనపడము, అవకాశాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. ఎవరైనా ఉంటే ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇచ్చేటట్టుగా కనబడుతోంది. ఈ సమయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది సక్సెస్ సాధించేటట్టుగానే ఉంటుంది ఉద్యోగపరంగా. అయితే వ్యాపారస్తులు చూసినట్టయితే కనుక నిర్మాణ రంగంలో ఈ సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి శ్రద్ధ పెట్టండి. మోసపోయే అవకాశాలు కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే కనుక భూమి కొనుగోలు చేసేందుకు అవకాశాలు కనబడుతోంది. భూమి పరిశుద్ధ చేయండి. ఖర్చు మీద నియంత్రణ పెట్టుకోండి. ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశము విత్తనాల పట్ల, లేదంటే ఎరువుల పట్ల, లేదా అంటే పురుగు మందుల పట్ల ఎక్కువగా మీరు నష్టపోయే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక గుండె సంబంధిత సమస్యలు ఎక్కువ అవ్వడం కానీ, లేదా అంటే హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు కలగడం కానీ ప్రమాదానికి దారితీసే అవకాశాలు కనబడుతున్నాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళవలసింది. అయితే అప్రమత్తంగా ఉండడంతో పాటు జాగ్రత్తలు కూడా తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబ సభ్యులతో కీలకమైన సమావేశాలు ఇప్పుడు జరిగే అవకాశం కనబడుతోంది. నిర్ణయాలు తీసుకోవడానికి జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఆలయంలో ఎర్రని వస్త్రాలను దానంగా ఇస్తూ మీరు వేసుకుని వెళ్లే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి
రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మెడికల్, అగ్రికల్చరల్ కోర్సులకు అనుకూలమైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క పనుల్లో సమర్థత పెరగడంతో పాటు, శుభవార్తలు వినడంతో పాటు మీ ప్యాకేజీలు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. స్థానచలనాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ఫార్మా, ల్యాబ్ ఎక్విప్మెంటు ఈ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి లాభాలు వచ్చే అవకాశము, విస్తరణకు కూడా యోగ్యమైన సమయము. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక నీటి వినియోగంతో పాటు పంటలు కూడా మెరుగయ్యే అవకాశం కనబడుతోంది. మీ పంటకు దిగుబడితో పాటు మార్కెట్ ధర కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక మానసిక అలసట మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబం చక్కగా ఉండబోతోంది. అనుకూలమైన వాతావరణం ఈరోజు కుటుంబంలో గోచరిస్తోంది. అయితే పరిహారంగా మంగళవారం రోజు కుంతి మాతకు పూజ చేసుకోవడం కానీ లేదా ఆలయ దర్శనం చేసుకోవడం కానీ, కుదరని పక్షంలో ఇంట్లోనే ఆ అమ్మవారి యొక్క అష్టోత్తర పారాయణ చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తామర పువ్వులతో పూజ చేసుకుని ఏర్పాటు చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు అనగా ఆర్ట్స్, మ్యూజిక్ ఈ చదువులు చదువుతున్న వారికి మంచి గ్రోత్ కనబడే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన నిర్ణయాలు కానీ గోల్ సెట్ కానీ చేసుకోవడానికి ఈరోజు చక్కని రోజు. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్కి సంబంధించిన మీ యొక్క పనులు వేగవంతమయ్యే అవకాశం కనబడుతుంది. గతంలో స్లోగా ఉండడమో లేదా ఆగిపోవడమో జరిగితే కనుక ఈ రోజు నుంచి ఫాస్ట్గా ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులు చూసినట్టయితే కనుక దుస్తులు అంటే క్లాత్ బిజినెస్ చేసేవాళ్ళు, అలంకరణ సామాగ్రి బిజినెస్ చేసే వాళ్ళకి లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక తేమకు సంబంధించినటువంటి పంటలు వేసినట్టయితే దిగుబడి పెరగడంతో పాటు మార్కెట్ ధర పెరగడంతో పాటు లాభం వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక అశాంతి, అలజడి మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక వివాహ సంబంధిత చర్చలు అయితే నడుస్తాయి. నిర్ణయాలు తీసుకుందామా వద్దా అన్నట్టుగా ఉండబోతున్నాయి. ఏది నిలకడగా ఉండే పరిస్థితి ఈరోజు కనిపించడం లేదు. అయితే పరిహారంగా శుక్రుడికి, కుజుడికి సంబంధించిన శాంతి చేయించుకోవడము, ఎర్రని పుష్పాలను దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అనగా మానసిక శాస్త్రము, సైకాలజీ చదివే వాళ్లకు, క్రిమినల్ జస్టిస్ ఇవి సంబంధిత చదువులు చదివిన వాళ్లకు ప్రయోజనకరమైన ఆశించిన ఫలితాలు, మీ గోల్స్ ఏవైతే పెట్టుకున్నారో అవి రీచ్ అయ్యే అవకాశాలు ఈరోజు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక రహస్య బాధ్యతలు మీ మీద పడే అవకాశము, విశ్వాసమైన పూరితమైన పనులు మీకు ఎదురు దెబ్బ తగిలే అవకాశం కనబడుతోంది. మీరు ఎవరినైతే నమ్ముతారో వారి వల్ల బ్యాక్ స్టాబింగ్ జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక లిక్కర్, కెమికల్స్, మెటల్ ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక సేంద్రియ వ్యవసాయము చేసిన వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నడుముకు సంబంధించి మూత్ర సంబంధిత వ్యాధులు రావడం కానీ, ఆపరేషన్స్ జరగడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక ఇంటి పెద్దల ఆరోగ్యము ఇబ్బందికరంగా ఉండడము, మీ ఆరోగ్యం కూడా ఇబ్బందిగా ఉండే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా మంగళవారం రోజు కుజగ్రహానికి జపం చేయించుకోవడం కానీ, హోమం చేయించుకోవడం కానీ చేస్తూ మీ నోటితోనే కుజగ్రహానికి సంబంధించినటువంటి మంత్రం ఏదైనా తీసుకుని దాన్ని 108 సార్లు చదువుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు అనగా ధర్మము, వేదాధ్యయనము, మతపరమైన అధ్యయనాలకు ఈరోజు మంచి రోజు. ఈరోజు చేరాలన్నా లేదా గతంలో చదువుతున్న వాళ్ళకి మంచి జరిగే అవకాశము, గోల్ సెట్కి కూడా ఇది పనికొచ్చే అవకాశము. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక తాత్వికంగా స్పందించే వ్యక్తుల యొక్క మనుషులతో, అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీ యొక్క సహోద్యోగులతో ఈరోజు గోప్యతను పాటించే ప్రయత్నం చేసుకోండి. వ్యాపార పరంగా చూసినట్టయితే కనుక యాత్రా సేవలు చేసేవారు, ధార్మిక ప్రచురణల అంటే ప్రింటింగ్ ప్రెస్లకు ఈరోజు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులు చూసినట్టయితే కనుక వర్షాధారిత సాగును చేస్తే శుభప్రదంగా ఉండే అవకాశము, నష్టం రాకుండా ఉండే అవకాశము కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు. కానీ అయినప్పటికీ
ఆరోగ్యం మీద జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక పెద్దల యొక్క ఆశీర్వాదంతో మీ పనులు చకచకా సాగిపోవడము, భూమి వస్తు వాహన గృహ యోగాలు కూడా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన నిర్ణయాలు ఈరోజు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహానికి మంగళగ్రహానికి శాంతితో పాటు పసుపును దానంగా ఇవ్వడము, మంగళవారం రోజు హోమం చేయించుకునే స్తోమత ఉంటే హోమం చేయించుకోండి. కుదరలేదు మాకు ఆ స్తోమత లేదు అని అనుకుంటే కనుక ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేసుకున్నట్టయితే తత్సమానమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు భౌతిక శాస్త్రము, నిర్మాణ విద్యలకు సంబంధించిన అనుకూలమైన దినము. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క జీతభత్యాలపైన మంచి పరిణామాలు పెరుగుదలకు శుభసూచకం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక భవన సామాగ్రికి సంబంధించి అంటే బిల్డింగ్ మెటీరియల్, కన్స్ట్రక్షన్కి సంబంధించిన మెటీరియల్స్, రియల్టీకి అంటే భూమికి సంబంధించిన మెటీరియల్స్, ఇలాంటి వ్యాపారాలు చేసేవారికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క పంట విశేషంగా ఉండబోతోంది. నీటికి సంబంధించిన నిల్వలు కానీ, ఎరువులకు సంబంధించిన, విత్తనాలకు సంబంధించిన కొనుగోలులో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మోకాళ్ళ నొప్పులు, చిన్న చిన్న మజిల్ పెయిన్స్ మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉండబోతున్నారు. గతంలో విడిపోయిన వారు కలవడంతో పాటు పాత మిత్రులు, బంధువులు, స్నేహితులు కూడా కలిసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే పరిహారంగా మంగళవారం రోజు నల్ల నువ్వులతో హోమం చేయించుకోవడం కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అనగా టెక్నికల్ కోర్సులు చదివే వారికి మంచి గ్రోత్ కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు ఆధునిక విధానాలలో మీరు పనిచేసే రంగంలో విపరీతమైన చొరవ చూపించడం వల్ల మీకు ప్రశంసలు రావడంతో పాటు ఒక శుభవార్త మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక సాంకేతిక ఆధారిత వ్యాపారాల్లో విజయాలు సాధించే అవకాశం కనబడుతోంది. తద్వారా లాభాలు వస్తాయి. పెట్టుబడులకు అనుకూలమైన సమయము. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక సాగు పద్ధతుల్లో కొత్త మార్గాలు ప్రయత్నం చేసుకోండి. దీంతోపాటు విత్తనాల ఎంపికలో కానీ లేదా సేంద్రియ ఎరువుల ఎంపికలో కానీ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కంటికి సంబంధించిన జబ్బులు, చర్మానికి సంబంధించిన జబ్బులతో పాటు గుప్త రోగాలు కూడా ఎక్కువగా అయ్యే అవకాశము లేదా వెలికి వచ్చే అంటే బయటపడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ ఉల్లాసంగా అన్యోన్యంగా ఉండబోతున్నారు. ఎటువంటి గొడవలు ఈరోజు కనిపించట్లేదు. అయితే పరిహారంగా మంగళవారం రోజు హనుమంతుడి ఆలయానికి వెళ్ళిన తరువాత 5 ప్రదక్షిణలు చేసుకుని సింధూరాన్ని ధరించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు అనగా సంగీత, ఆధ్యాత్మిక, ఆయుర్వేద, హోమియోపతి ఈ విద్యలు చదువుతున్న వాళ్లకు విశేషమైన అవకాశాలతో పాటు విదేశాలు వెళ్ళే అవకాశం కూడా కొంచెంగా కనిపిస్తోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఈరోజు సామాన్యంగానే ఉండబోతోంది కానీ పెద్దగా అనుకూలించేటట్టుగా ఈరోజు కనిపించట్లేదు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఆర్టు, వాస్తుశాస్త్ర వ్యాపారాలకు సంబంధించిన వారికి మాత్రమే ఈరోజు లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అయితే వ్యవసాయం చూసినట్టయితే కనుక తేమకు సంబంధించిన పంటలు వేసినట్టయితే లాభాలు వస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక శ్వాసకోశ సంబంధిత సమస్యలు, లంగ్స్ రిలేటెడ్, ఊపిరికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. డాక్టర్ పర్యవేక్షణ చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక మీకు మానసికంగా మెచ్యూర్డ్ లెవెల్స్ని దాటుతారు. పెద్దరికాన్ని మీరు ఆపాదించుకుంటారు. అది 20 ఏళ్ల పిల్లవాడు కావచ్చు, 90 ఏళ్ల వాళ్ళు కావచ్చు. మీలో ఒక రకమైన మెచ్యూరిటీ అనేది కనబడుతుంది. అయితే పరిహారంగా గురుడికి, కుజుడికి శాంతి కానీ, జపం కానీ, హోమం కానీ చేయించుకోవడంతో పాటు హనుమంతుడికి ఎర్రని పువ్వులతో కానీ, ఎర్రని గంధంతో కానీ పూజ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.